హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాయా 2013 సిరీస్. ముందు క్లాస్లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో వ్యూ పోర్ట్ నావిగేషన్ మీరు చూస్తున్నది వ్యూ పోర్ట్స్. ఇక్కడ మీరు జస్ట్ ఐ టేకెన్ అంటే మీకు తేడా తెలియడం కోసమని సింపుల్ టేబుల్, ఒక బెంచ్ కైండ్ ఆఫ్ థింగ్, టేబుల్ ఆర్ బెంచ్ వాట్ ఎవర్ యూ కాల్, అలాంటిది ఉపయోగించి మీకు వ్యూ పోర్ట్స్ అనేవి బేసికల్లీ టూ టైప్స్. వన్ ఈజ్ పర్స్పెక్టివ్, వన్ ఈజ్ ఆర్థోగ్రాఫిక్. ఇక్కడ మీరు చూస్తే ప్యానల్స్లో పర్స్పెక్టివ్ అండ్ ఆర్థోగ్రాఫిక్. మీరు చూస్తున్నది పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే రియల్ టైంలో ఎలా కనిపిస్తుందో, అంటే రియల్ టైంలో దగ్గరగా ఉన్నది పెద్దగాను, దూరంగా ఉన్నది చిన్నగాను కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రియేట్ పాలిగాన్ ప్రిమిటివ్స్ cylinder. Just take this cylinder, make it big. ఇదే సిలిండర్ మీరు డూప్లికేట్ చేయండి. కంట్రోల్ D is for duplication, Shift D is for transformation. మీరు ఇప్పుడు ఇలా చూస్తే అన్ని ఈక్వల్ సైజులో కనిపిస్తున్నాయి. కానీ అదే మీరు పర్స్పెక్టివ్ వ్యూలో ఇలా ఇప్పుడు మీరు ఇలా చూసారనుకోండి, ఇది పెద్దగా కనిపిస్తుంది, ఇది చిన్నగా కనిపిస్తుంది. దాన్నే పర్స్పెక్టివ్నెస్ అంటారు, పర్స్పెక్టివ్ వ్యూ పోర్ట్. అదే మీరు సైడ్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటే స్పేస్ బార్ క్లిక్ చేయండి. వ్యూ పోర్ట్ నావిగేషన్లో స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీరు ఒక వ్యూ నుంచి ఇంక వేరే వ్యూకి కూడా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ సైడ్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం, మనం టాప్ నుంచి చూస్తున్నాం. ఇదేమో సైడ్ నుంచి, ఇక్కడ మీకు పేర్లు ఉంటాయి, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. దిస్ ఈజ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఇది ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఫ్రంట్. వర్క్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయాలనుకున్నారు, అదే మీరు పర్స్పెక్టివ్లో దాన్ని సెలెక్ట్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఒకసారి ఎలా క్లిక్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు కాదు, మీకు కాంప్లెక్స్ సీన్స్ వచ్చేటప్పుడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, పెద్ద పెద్ద సీన్స్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ వ్యూస్ అండ్ ఫ్రంట్ వ్యూస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందనేది క్లియర్ తెలుస్తుంది. అదే పర్స్పెక్టివ్ వ్యూలో రియల్ టైంలో ఉన్నట్టు హైడ్ అయిపోతుంటాయి, కానీ పర్స్పెక్టివ్ వ్యూ పోర్ట్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఈ విధంగా అనమాట. ఇది సైడ్ వ్యూ. టేబుల్ యొక్క సైడ్ వ్యూ ఏంటి, సైడ్ వ్యూ ఎలా ఉంది, జస్ట్ రెండు బాక్సులు అది. అదేవిధంగా ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, అదేవిధంగా టాప్ వ్యూ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మరి ఒక వ్యూ నుంచి ఏ వ్యూకి ఎలా వెళ్తున్నాను, నేను స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. స్పేస్ బార్ క్లిక్ చేసి మీకు ఈ వ్యూ పోర్ట్కి యాక్టివేట్ అవ్వాలనుకుంటే జస్ట్ మనకి కర్సర్ని అక్కడ పెట్టి మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేస్తే అది మ్యాక్సిమైజ్ అవుతుంది. అదేవిధంగా నేను రొటేట్ చేయాలనుకుంటున్నాను, హోల్డ్ డౌన్ ఆల్ట్ అండ్ లెఫ్ట్ మౌస్ డ్రాగ్. ఆల్ట్ మీద క్లిక్ చేశాను, లెఫ్ట్ మౌస్ డ్రాగ్ చేస్తున్నాను, సో దట్ నాకు వ్యూ పోర్ట్ని మూవ్ చేయొచ్చు. అటు ఇటు వ్యూ పోర్ట్ మూవ్ చేస్తున్నాను. కాబట్టి మీరు అదేవిధంగా మిడిల్ మౌస్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, మిడిల్ మౌస్ని రొటేట్ చేస్తే జస్ట్ కన్ఫ్యూజన్ డిలీట్ చేస్తాను. క్లిక్ అండ్ డిలీట్. నాకు ఇప్పుడు దిస్ ఈజ్ నేను ఇప్పుడు చేస్తున్నదే వ్యూ పోర్ట్ నావిగేషన్. మీరు దాని మీద చాలా కమాండ్ ఉండాలి. కొంచెం బిగినింగ్లో చాలా ఈజీగా కనిపిస్తుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం హెడేక్ అనిపిస్తుంది. కానీ జస్ట్ 1 వీక్ ఆర్ 10 days మీరు మాయాతో డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మీకు వ్యూ పోర్ట్ నావిగేషన్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. మిడిల్ మౌస్ రొటేషన్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఆల్ట్ లెఫ్ట్ మౌస్ రొటేషన్, ఆల్ట్ రైట్ క్లిక్ డ్రాగ్ అండ్ దిస్ ఇస్ జస్ట్ లైక్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. అదేవిధంగా కంట్రోల్ ఆల్ట్ అండ్ జస్ట్ డ్రాగ్ జూమ్ ఇన్ టు పర్టికులర్ ఏరియా అండ్ F క్లిక్ ఆన్ F ఫిట్ ఇన్ విండో. ఎక్కడ మనం ఉన్నా కానీ మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిట్ ఇన్ విండో అవుతుంది, ఫిట్ ఇన్ విండో. దిస్ ఈజ్ F, లెఫ్ట్ మౌస్ ఆల్ట్ లెఫ్ట్ మౌస్ క్లిక్. ఈ విధంగా మీరు వ్యూ పోర్ట్ నావిగేషన్ని నేర్చుకుంటే డెఫినెట్గా చాలా ఈజీ అవుతుంది. వ్యూ పోర్ట్ గురించి దిస్ ఈజ్ ప్రీవియస్ వ్యూ, నెక్స్ట్ వ్యూ, ఆప్షన్స్, డిఫాల్ట్ వ్యూ. మీ డిఫాల్ట్ వ్యూ అనమాట. వ్యూలో లుక్ ఎట్ సెలెక్షన్ అంటే మీకు 4-5 ఉంటే అప్పుడు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ D డూప్లికేషన్, షిఫ్ట్ D. మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్తో కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ D అన్ని సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ D జస్ట్ ఒక టేబుల్ రో, ఒక ఆడిటోరియం టైప్ క్రియేట్ చేయొచ్చు మనం. ఇప్పుడు మనం
దీన్ని లుక్ ఎట్ సెలెక్షన్, అదే సెంటర్ అవుతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఎక్కడ ఉన్నారు, మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది రావాలి. నెక్స్ట్ ఫ్రేమ్ ఆల్, మొత్తం ఏమైతుందో అది ఫ్రేమ్ ఆల్. ఫిట్ ఇన్ విండోస్, ఫ్రేమ్ సెలెక్షన్, ఎఫ్ ఇందా క్లిక్ చేశాను కదా, అది జస్ట్ అది వస్తుంది. ఆ విధంగా మీరు యూ కెన్ సీ నవ్ ఐఎమ్ యూజింగ్. మీకు ఇటువంటి కాంప్లెక్స్ సీన్ చేసేటప్పుడు మీకు డెఫినెట్గా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రో కొంచెం దూరం నడపాలి, అసలు ఎన్ని రోస్ ఉన్నాయి, సైడ్ వ్యూకి వెళ్తే 5 క్లిక్ చేస్తే డిస్ప్లే మోడ్ తెలుస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ వ్యూకి వెళ్తే ఇక్కడ 4 ఉన్నాయి, 4, ఇక్కడ 5 ఉన్నాయి. అదేవిధంగా టాప్ వ్యూకి వెళ్తే వాటికి ప్లేస్మెంట్ తెలుస్తుంది. స్పేస్ బార్ క్లిక్ చేసి వెళ్తున్నాను. అదేవిధంగా పర్స్పెక్టివ్లో మీకు ఏ విధంగా చూపిద్దాం అనుకుంటున్నారు, దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రియేటివ్ థింగ్. దిస్ ఈజ్ అంటే ఈ వ్యూపోర్ట్ నావిగేషన్ అనేది కొంచెం డెఫినెట్. నాకు లాస్ట్ 10 years నుంచి నేను క్లాసులు టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా స్పష్టంగా తెలుసు మాయాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్టూడెంట్కి అనేది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా బిగినింగ్లో కొంచెం మీరు ఓపిక్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే యూ విల్ ఎంజాయ్ మాయా, యూ విల్ ఎంజాయ్ 3D క్రియేషన్, 3D యానిమేషన్, 3D మోడలింగ్. అట్లా ఈ బేసిక్ టూల్స్ అని మీరు అర్థం చేసుకుంటే ఒకనొక రోజు నేను షార్ట్ ఫిల్మ్ టీచ్ చేసేటప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలనేది ఎవరైనా అంటే ఎక్కడున్నా, ఒక పల్లెటూరులో ఉండే నెట్ అవైలబిలిటీ ఉంటే ఈ వీడియో చూసి వాళ్ళు 3D యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ చేయండి, కామెంట్లో రిక్వెస్ట్ చేయండి, ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.